విజయవాడలో కృష్ణా పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం కావడంతో భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపిస్తోంది. మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి దత్తు అందిస్తారు. రోజు కృష్ణా పుష్కరాలకి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఊరున వాడవాడన ఎక్కడ సందున ఎక్కడ ఏ రోడ్డు చూసినా సరే జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ట్రాఫిక్తో ప్రజలు 1,00,000 ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఘాట్లు చేరుకోవడానికి ప్రజల పరిస్థితి అయితే వారి అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. బస్టాండ్లో చూస్తే ఇసుకేస్తే రాళ్ళంతా బస్టాండ్ కిక్కిరిసిపోతోంది. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే పని చేపట్టినా సరే ట్రాఫిక్కి ఎక్కడ క్లియర్ అవ్వట్లేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది దుర్గగుడికి వెళ్ళే మార్గము. దీంట్లో రోడ్డు ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఎక్కడ ప్రయాణికులతో కిక్కిరిసిపడుతోంది. ఈ భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో రోడ్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. పోలీసులు అయితే నానా అవస్థలు పడుతున్నారు ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడానికి. అధికార యంత్రాంగం చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక ఈ రోజు వరకు దగ్గర 1,50,00,000 మంది పుణ్యస్నానాలు ఆచరించారని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తుంది. సార్ చెప్పండి సార్, మీరు వెళ్ళారు కదా, రోడ్డు ఎలా ఉంది? దర్శనం అది బాగా అయిందా? చాలా బాగా జరిగింది సార్ దర్శనం. మాకు సౌకర్యాలు బాగున్నాయి, బాగా దర్శనం అయింది సార్. ట్రాఫిక్ ఎలా ఉంది? ట్రాఫిక్ చాలా హెవీ క్రౌడ్ సార్, ఫుల్ క్రౌడ్ ఉన్నది. కానీ పోలీసులు బాగా చేస్తున్నారు కూడా. మీకేమైనా ఇబ్బంది అనిపించిందా? మాకేం ఇబ్బంది లేదు సార్, బాగానే ఉంది. బాగుంది. మాకు మేము అనుకోలేదు ఈ విధంగా జరుగుతుందని, కానీ బాగానే దర్శనం అయింది. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? నెల్లూరు నుంచి వచ్చాం. బాగా దర్శనం, దేవుడి దర్శనం అయింది. పుష్కరాల దగ్గర కూడా ఏమి ఇబ్బంది పడలేదు. బాగా స్నానాలు చేసినాను, మునిగినాము, హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం. మొత్తానికి అయితే కనుక ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఇక ఈ రోడ్ల విషయానికి వస్తే కనుక ఈ మొత్తం ఆల్ ఘాట్లలో నిన్న రాత్రి సమయంలో పద్మావతి ఘాట్ సమీపంలో మురికి కాలువ ఈ యొక్క నదిలో కలవడం జరిగింది. దాంతో నీరు కొద్దిగా మేర కలుషితమైంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై రాత్రి 1 గంటల ప్రాంతంలో ఆ కాలువ నుంచి డ్రైనేజ్ నీరు నదిలో కలవకుండా తగిన చర్యలు చేపట్టింది. ఇంత లక్షలాదిగా జనాలు తరలి వచ్చిన తర్వాత, పుణ్య స్నానాలు ఆచరించి వెళ్ళిన తర్వాత ఎటువంటి శానిటేషన్ లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అధికార యంత్రాంగం పలు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది. ఏ ఘాట్ని ఆ ఘాట్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచడం, అలాగే ఈ యొక్క ఘాట్లో తాగిన వాటర్ ప్యాకెట్ కూడా ఉండకుండా అలాగే ఘాట్లు క్లీన్గా ఉండేటట్టు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టి శానిటరీ వర్కర్లు పెద్ద ఎత్తున మోహరించింది. వారు కూడా హార్నిసర్ కృషి చేస్తున్నారు. సీఎం చంద్రబాబు అయితే కనుక మొత్తం ఈ 18 గంటల పాటు తన కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మొత్తం ఏ ఘాట్లో ఏం జరుగుతుందని పక్కాగా పర్యవేక్షణ జరుగుతుంది. 10వ రోజు వరకు ఎటువంటి అపశృతి లేకుండా చక్కగా పుష్కరాలకు వచ్చిన భక్తులు హ్యాపీగా స్నానం చేసి పితృ కార్యక్రమాలు ఆచరించి ఇప్పటివరకు హ్యాపీగా వెళ్తున్నారు. కెమెరా పర్సన్ షణ్ముఖరావుతో దత్తు, భారత్ టుడే, విజయవాడ.